यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुराः असुरगणाः देवाय तस्मै नमः। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। గురు అనంటే అర్థం ఏంటి? గుకారః అంధకారః, రుకారః తన్నిరోధకః. చూడండి, శాస్త్రం చెప్పిన వాక్యానికి నాకు మధ్య ఏదో మబ్బు, ఒక అజ్ఞానం అనేటువంటి తెర ఉంది. వివాహం చేస్తారు కదా, వివాహ సమయంలో మీరు చూడండి, స్వామి ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అడగండి. ఇన్ని ఎలా తెలుసు అంటే అన్నిటికీ చేసుకోక్కర్లేదు, ప్లగ్లో వేలు పెట్టక్కర్లేదు. అన్నిటికీ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ప్లగ్లో వేలు పెట్టక్కర్లేదు. తంతు ఉంటుంది, క్రియ ఉంటుంది, మనం చూస్తాం చెప్పుకుంటాం. ఈ వివాహం చేసేటప్పుడు ఏంటంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యలో ఒక తెర కడతారు, అవునా లేదా? అంటే వివాహం ప్రొసీజర్గా జరిగితే ప్రొసీజర్ ప్రకారం వెళితే ఇవన్నీ ఉంటాయి, ఈ తంతంతా. అప్పుడు వాళ్ళకి చెప్పొచ్చు, ఏమోనండి మాకేం తెర కట్టలేదండి అనింది ఒక ఆవిడ. ఎందుకు కట్టలేదని అడిగాను. ఎక్కడ కట్టనిచ్చాడు, మా ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాడు, చేసుకున్నామండి. అలా అయితే తెరలే ఉండవు. ఆయన అన్ని తెరలు తీసేసే కదా తీసుకెళ్ళిపోయాడు, ఇంక గొడవ లేదు కదా. తెర కట్టేవాడు ఎవడు లేనప్పుడు ఎవడు కట్టుకుంటాడు తెర? మీరు రాకముందు ఎవరో తెర అట్టొకళ్ళు ఇట్టొకళ్ళు పట్టుకుంటారు. ఎవడక్కర్లేదనుకుని మీరు అన్ని తెరలు తొలగించుకున్న తర్వాత ఇంకెందుకు మీకు తెరలు? సో అయితే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినప్పుడు ఈ వివాహ వ్యవస్థలో ఏమిటవుతుందంటే, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, ఈ దంపతులు ఉంటారు. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక తెర ఉంటుంది. చూసారా? అది తెర చూసారా ఏంటి? పెట్టారు కదండి. అవునండి, తెర ఉంటుంది. ఇక్కడ వైపు ఉంటుందా, ఇటువైపు? అదే తెర ఉంటుంది. అంటే ఎప్పుడు పెడతారు తెర అనంటే, ఈ అబ్బాయి కూర్చుంటాడు ముందు. విఘ్నేశ్వర పూజ కార్యక్రమం అంతా ఈ అబ్బాయే చేస్తుంటాడు, కర్తృత్వం వహించి. అబ్బాయి తండ్రి వీళ్ళు కూర్చొని చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయిని తీసుకొచ్చే సమయంలో తెర పెడతారు. అక్కడ చూపించరు. ఆ తెర యువతల పక్క అమ్మాయి కూర్చుంటుంది. అప్పుడు తెర పెట్టి వాళ్ళిద్దరి మధ్యన ఆ గ్యాప్ పెడతారు. ఆ తెర పెట్టినప్పుడు మీరు చూడండి, ఏమీ కనబడకుండా ఉండదు. మబ్బు మసక మసగ్గా నీడ కనిపిస్తుంటుంది ఆ తెరలో. అంటే ఏదో ఒకటి ఉంది. ఏమీ లేకపోతే అక్కడ కూర్చుంటారు ఎవరన్నా? అవతల పక్క ఏమీ లేదు, ఊరికే తెర పెట్టు కూర్చుంటారు. అవసరం లేదు. తెర ఎప్పుడు పెడతారు? ఆ తెరకి అవతల ఒకటి ఉండాలి, ఆ తెరకి యువతలు ఉండాలి. అప్పుడే తెర పర్పస్. అవతల ఏమి లేదనుకోండి, తెర పెట్టు కూర్చుంటే వీడు అలా కూర్చుంటాడు అంతే. ఏమైందా అంటే పెళ్లి కూతురు రానందంటే ఇంక తెర ఎందుకు తీసేసి పోతాడు వాడు బయటికి. కాబట్టి తెర పర్పస్ ఎప్పుడంటే తెరకి అటువైపు ఇటువైపు ఇద్దరు ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ కూడా కనపడరు కళ్ళకి. చూడండి, పూర్వం రోజుల్లో ఆడపిల్లని చూడడు అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూడదు. పెద్దవాళ్ళు నిర్ణయించేస్తారు. చచ్చో పుచ్చో గుడ్డో కుంటో ఏమిటో ఇంకేం తెలియదు, వాడి ప్రారంధం అది. వాడు యాక్సెప్ట్ చేస్తాడు. పెద్దలు అంటారు ఎస్ ఇది మంచి సంబంధం చేసుకోవాలని, వీడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ గొప్ప విచిత్రం ఏంటనంటే, ఓ జాతక చక్రం. మళ్ళీ అసలు పెళ్లి చేసుకుని బతికేది వాళ్ళిద్దరు. దానికి ఒక జాతక చక్రం కాగితంలో షా బూ గు రా తా కా ఓ 9 అక్షరాలు రాసేసి వీడు చూసేస్తాడు, లెక్కలు కట్టేస్తాడు. ఓ బ్రహ్మాండం, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి అని. 9 అక్షరాలు 5 పైసలు కాగితంతో పెళ్లి చేసేస్తారు అప్పుడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పెళ్లిళ్ళు 100 సంవత్సరాలు నిలబడ్డాయి. 5 పైసల కాగితంతో కుదిర్చిన పెళ్లి 100 ఏళ్ళు నిలబడ్డాయి.
ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం పెళ్ళి, 5వ రోజుకి విడాకులు కోర్టుకు ఎక్కుతున్నాయి. ఏది సత్యం అంటారు? మన శాస్త్రమే సత్యం, మన ఆచారాలే సత్యం, మన ధర్మమే సత్యం. 5 పైసలు కాగితంలో షా బూ గు రా తా ఊ కా రా బూ కా ఏవో రాసేస్తారు. అన్నీ రాసేసి అన్ని అక్షరాలు 9 అక్షరాలు పెట్టేసి ఆ గళ్ళల్లో అన్నీ గీసేసి వీడు చూసేస్తాడు. ఓ శని బాగున్నాడండి, సప్తమ స్థానం బాగుందండి. అసలు ఆ అమ్మాయి మొహము తెలియదు, వీడి మొహం తెలియదు. ఈ జ్యోతిష్కుడు ఏంటి ఇద్దరిది కలిపేస్తాడు. అసలు ఆ అబ్బాయి అమ్మాయిని చూడదు, ఆ అమ్మాయి అబ్బాయిని చూడరు. వీళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళి చూసుకుని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? వాళ్ళిద్దరు. పెళ్లి చూపులు ఎవరికి? వీళ్ళకి, పెద్దవాళ్ళకి. వీళ్ళు వెళ్ళి పెళ్లి చూపులకి వెళ్తామండి అంటారు. నాకు డౌట్ వచ్చేది, పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చూపులు చూడాలి కానీ వీళ్ళిద్దరు వెళ్ళి ఏం చేసుకుంటారు అక్కడ? చూడండి, పెళ్ళి వాళ్ళిద్దరూ చేసుకున్నా 2 కుటుంబాలు చూసుకోవాలి. ఎందుకని? ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసి పంపుతున్నారు అని అంటే ఆ ఇళ్ళు ఎలా ఉంది, ఆ ఇంటి వాతావరణం ఏంటి, ఆ పరిస్థితులేంటి, ఆ అబ్బాయి ఎలాగా, అటు 7 తరాలన్నీ చూసేవారు. వాళ్ళు అబ్బాయిని తీసుకోవాలనంటే అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, వీళ్ళ తండ్రి ఏంటి, ఇటు 7 తరాలు. ఇప్పుడు తరాలే లేవు, తలకాయలే లేవు. ఇప్పుడు ఎక్కడికైనా పెళ్ళి ఇవ్వాలంటే బయోడేటా ఏంటంటే మదర్-ఇన్-లా నో అనగానే 80 మార్కులు పడిపోతాయి. ఆ పెళ్ళికి ఒప్పుకుంటాం. నో మదర్-ఇన్-లా 80 మార్క్స్, నో ఫాదర్-ఇన్-లా 10 మార్క్స్, నో ఇంకేం తోడుకోడళ్ళు కానీ ఆడపడుచులు కానీ ఎవరూ లేరు 100 మార్క్స్, నో హస్బెండ్ 1000 మార్క్స్. ఫ్యూచర్లో అది రాబోతుంది అనమాట బయోడేటాలో. నీకు మొగుడు కూడా ఇష్టమైతే ఉంటాడు, లేకపోతే నువ్వు కాదంటే పోతాడు. 1000 మార్క్స్ వేసేస్తారనమాట. ఇప్పుడు అలాంటి స్థాయికి ఎదుగుతున్నాం మనం. ఇప్పుడు మనం ఎంత డెవలప్ అవుతున్నాం టెక్నాలజికల్గా, ఎంత అబ్బో ఎంత మేధావులు, మనం ఎంత స్థాయికి ఎదుగుతున్నాం చూడండి. మన ఎదుగుదల ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ ఒక తెర కడతారు. నాకు విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయిని చూపించరు, ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి చూడరు. కానీ ఈ అబ్బాయి తరపు వాళ్ళందరూ అమ్మాయిని చూస్తుంటారు, అమ్మాయి తరపు వాళ్ళందరూ అబ్బాయిని చూస్తుంటారు. కానీ అమ్మాయి అబ్బాయిని చూడదు, అబ్బాయి అమ్మాయిని చూడదు. తెర పెడతారు. ఆ తెర పెట్టిన తర్వాత ఏం జరుగుతుందని అంటే ఇటువైపు ఈ అమ్మాయి చూస్తుంటుంది ఇలా ఓరచూపుతో. ఒక కీర్తన ఉంది త్యాగరాజస్వామి వారిది, ఓరజూపు చెది న్యాయమ్మ ఓర గోతమ్మ. చాలా గొప్ప కీర్తన అది. కాబట్టి ఆవిడ ఓరచూపు చూస్తుంది అంటే అక్కడ అబ్బాయి యొక్క నీడ కనిపిస్తుంటుంది దాని మీద. అంటే నా భర్త అదిగో నీడ రూపంలో కనిపిస్తాడంటే క్లారిటీ ఉండదు, నమ్మకం. వాడికి అక్కడి నుంచి అదిగో నా భార్య నీడ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా టు క్రియేట్ అఫినిటీ ఇదంతా. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెడతారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అభిబ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని బ్రహ్మగ్రంథి ముహూర్తస్సు ముహూర్తో అస్తు అని ఆ జీలకర్ర బెల్లాన్ని ఇక్కడ పెట్టిస్తారు. అంటే మొట్టమొదటి స్పర్శ. అందుకని పూర్వం రోజుల్లో మాట ఉండేదన్నమాట, ఆవిడ ఏదన్నా చేస్తే నువ్వు అప్పుడే నెత్తిమిచ్చి పెట్టేసావు కదా, ఇంకేమిటి పెద్ద పెట్టేది ఉంటుంది. ఫస్ట్ ముందు వాళ్ళు చూసుకోరు, ఆ స్పర్శ ముందు మస్తకం మీద జరుగుతుంది. ఆ స్పర్శతో మొట్టమొదటి స్పర్శ. వాడు మొట్టమొదటిసారి స్త్రీ స్పర్శని పొందుతాడు, ఆవిడ మొట్టమొదటిసారి పురుష స్పర్శ పొందుతుంది. ఆ స్పర్శ అది వాళ్ళల్లో వికారం కలిగించకుండా ఉండడం కోసం, వాళ్ళలో సమతుల్యత ఉండడం కోసం, కామమే ధ్యేయంగా కాకుండా ఉండడం కోసం జీలకర్ర బెల్లం అనేటువంటిది అది మహాశక్తి. దాన్ని పెట్టి ఆ బ్రహ్మగ్రంథి దగ్గర పెడతారు. రెండో చెయ్యి ముట్టుకోదు. ఈ ఆకు తమలపాకు పెద్దగా ఉంటుంది, ఈ చేత్తో పెట్టి ఇలా పెడతారు అంతే. తమలపాకు మీద చెయ్యి ఉంటుంది, చెయ్యి డైరెక్ట్గా తగలదు. కాబట్టి ఇది ఎందుకు ఈ తంతు పెట్టేవారు వాళ్ళు? ఇది ఒక గొప్ప తంతు. అది అయిన తర్వాత అప్పుడు మెల్లగా ఆ పాదాలు కడిగిన తర్వాత అప్పుడు కన్యాదానం చేసి ఆ అల్లుడు గారి చేతిలోకి తన యొక్క కన్య యొక్క చేయి పెట్టి దానం చేసి ఆ కన్య ముట్టుకున్న తర్వాత అప్పుడు తెర తీస్తారనమాట. అదిగో నీ భార్య అయిపోయింది. కన్యాదానం అయిపోయిన తర్వాత ఇదిగో నీ భార్య, ఇంకా ఇదిగో ఆవిడకి. అందుకని వివాహంలో ముహూర్తాలు 4 ముహూర్తాలు ఉంటాయి, ఒక్క ముహూర్తం కాదు.
మనం ముహూర్తము సుముహూర్తము అని రాస్తాం, దట్ ఈస్ సుముహూర్తం. అది కాకుండా ఇంకా 3 ముహూర్తాలు ఉంటాయి. ఒకటి జీలకర్ర బెల్లం పెడతారే, అదే దట్స్ ఇట్, అదే ముహూర్తం. అందుకని జీలకర్ర బెల్లం పెట్టేదాకా ఆలోచించుకోవచ్చు. ఒకసారి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత జీడి పట్టేస్తుంది, ఇంకా వెళ్ళడానికి లేదు, ఇంకంతే. జీడి పట్టేస్తుంది, ఇంకా వెళ్ళడానికి లేదు ఇంకా. అది సుముహూర్తం, బ్రహ్మగ్రంథి సుముహూర్తం. అది అయిపోయిన తర్వాత 2వ ముహూర్తం ఏంటి? మాంగళ్య ధారణ. అది అయిన తర్వాత పాణిగ్రహణం. అది అయిన తర్వాత సప్తపది. ఈ 4 ముహూర్తాలు. అందులో సుముహూర్తం ఏంటి? జీలకర్ర బెల్లం పెట్టడం. ఆ తెర తొలగించిన తర్వాత ఇంకా చూడండి క్లారిటీ, అదిగో నా భర్త ఇతనే. ఇంకా ఆ భర్తని చూడక్కర్లేదు, ఇంకా అలాగ లోపల స్థిరమైపోయింది. అలాగనే వాడికి కూడా నా భార్య. ఆ తెర ఉన్నప్పుడు నీడ మబ్బు, కానీ తెర తొలగించిన తర్వాత క్లారిటీ. ఇంకెవరు అడ్డు రావడానికి లేదు, ఇంకా వాళ్ళిద్దరూ పక్క పక్కనే అయిపోతారు, ఇంకా ఇంకిద్దరు ఒకటవుతారు. అలాగనే ఈ లోపల కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి శాస్త్ర వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, కానీ నాకు నమ్మకమే కానీ అనుభవ వేద్యం కాదు. ఒక తెర ఉంది, ఇంకా ఏదో అడ్డుంది, ఒక నీడ ఆనుతూ ఉంది. పరమాత్ముడే నిజమనేటువంటి నమ్మకం ఉంది, పరమాత్ముడే సత్యమనే నమ్మకం నాలో ఉంది, కానీ అదొక నీడలాగుంది, కానీ నాకు దాంట్లో అనుభవ వేద్యం కాలేదు. ఇప్పుడు నాకెవరు కావాలి? ఆ గురువు కావాలి. ఎందుకు? ఆ అజ్ఞానం అనే తెరని తొలగించడానికి. అందుకనే గు అంటే గుకారహ అంధకారో వై, రుకారహ తన్నిరోధకః. ఆ అంధకారం అనేటువంటి ఆ తెరని తొలగించేస్తే ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నేను 2 వేరుగా ఉండము, తానే ఆ పరమాత్మ తత్వమే ప్రకాశిస్తుంటాడు. అందుకనే పరమాత్మ అంటున్నాడు, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్జున, ఆ పదం పదంగా ఉండిపోతే నమ్మకంగా దానివల్ల ప్రయోజనం లేదు. ఆ పదం నమ్మకం కాస్త విచారణతో నీ స్వరూపమైపోవాలి. నువ్వు ఆ పదము ఆ లక్ష్యము 2 వేరుగా ఉండకూడదు. ఏకమైతే అక్కడ తద్ధామ పరమం మమ, అది మోక్షం. దట్ ఈస్ కాల్డ్ ముక్త స్వరూప. ఆ స్వరూపాన్ని ఇవ్వగలిగిన వాడు గురువు. ఇప్పుడు ఆయన అంటాడనమాట, సరే ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, సరే ఇవన్నీ బాగుంది, ఈ శాస్త్రమే ప్రమాణం అంటున్నావు, గురువు వస్తాడంటున్నావు, ఆ శాస్త్రవాక్యాన్ని అనుభవ వేద్యం చేయిస్తాడంటున్నావు, అసలు నేను ఎలా పుట్టాను ఈ లోకంలో? అసలు నేను ఎవరిని? నేనే నువ్వై ఉంటే మరి ఎందుకు మళ్ళీ ఈ జంజాటాలు ఎందుకు వచ్చాయి? శ్రీ భగవానువాచ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇక్కడ పరమాత్మ చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ తోటి వస్తున్నాడు. అయ్యా, ఏ అజ్ఞానమైతే ఉందో ఆ అజ్ఞానం వల్ల వాడు జీవుడిగా భావింపబడుతున్నాడు. చూడండి, ద కాస్మిక్ కాన్షియస్నెస్, ద లిమిట్లెస్నెస్, ఏ చైతన్యమైతే అనంతమై ఉందో అది శాంతమై చిన్న రూపంగా కనిపిస్తుందంటే అర్థం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానమే దానికి కారణం. సూర్యుడిని మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచి మీరు సూర్యుడిని చూస్తున్నారు. ఎలా ఉన్నాడండి ఆయన? రౌండ్గా ఒక మంచి షేపులో ప్లేటు, పెద్ద ప్లేటు, షైనింగ్ ప్లేట్ బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. నిజంగా సూర్యుడికి ఆ రూపం ఉందా? అది రూపం లేదు. మనం ఆయన కంటే కొన్ని లక్షల వేల కిలోమీటర్ల దూరంలో, మైళ్ళ దూరంలో ఉన్నాం కాబట్టి మనకు సూర్యుడు ఒక రౌండ్ గోళకంలా కనిపిస్తున్నాడు. కానీ మనం కనుక ఒకవేళ సూర్యలోకానికి వెళ్ళిపోతే అది అనంతమండి. అది ఈ భూమికి కొన్ని లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. అసలు దానికి ఈ రూపమని లేదు. కానీ అక్కడికి వెళ్ళిపోతే భూమి ఎలా ఉంటుంది తెలుసండి? మనం చిన్న ఈ థర్మాకోల్తో చేస్తారు, రౌండ్గా చిన్న ముద్దలాగా, థర్మాకోల్ ముద్దలాగా ఉంటుంది ఈ భూమి. థర్మాకోల్ ముద్దలాగా ఉంటుంది ఈ భూమి, చిన్న ముద్దలాగా. అసలు భూమికి రూపం ఉంది, సూర్యుడికి రూపం లేదు. కానీ భూమిలో నిలబడి చూడడంతో సూర్యుడికి రూపం ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, గొప్ప విచిత్రం ఏంటంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు 6:32 కరెక్టే.
సూర్యుడు అస్తమిస్తున్నాడు సాయంత్రం 5:40 చలికాలం కాబట్టి, ఇవన్నీ కరెక్టే. కానీ నిజంగా సూర్యుడికి ఉదయం లేదు, అస్తమనం లేదు. భూమి తిరుగుతుంది. ఇలా తిరుగుతున్నప్పుడు అమెరికా కనుక సూర్యుడికి ఎదురుగుండా ఉంటే సూర్యుడు ఉదయించినట్టు. ఇప్పుడు ఇండియాకి అస్తమనం. ఎందుకని? సూర్యుడికి పృష్ఠంలో ఉంది, వెనక ఉంది. ఇది అలా తిరుగుతూ భూమి మళ్ళీ ఇలా వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇండియాకి సూర్యోదయం. ఇప్పుడు మనం అమెరికా సూర్యుడికి అభిముఖంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పగలు. ఇప్పుడు టైం చేసి కనుక్కోండి ఎంతో. అదే ఇప్పుడు తిరుగుతుంటుంది భూమి రాత్రంతా, మళ్ళీ ఉదయం అయ్యేటప్పటికి భూమి సూర్యుడికి అభిముఖంగా మనం వెళతాం. కాబట్టి మనం మేలుకుంటున్నాం, మనం పడుకుంటున్నాం, మనం ఉదయిస్తున్నాం, మనం అస్తమిస్తున్నాం. కానీ మన చర్యలన్నీ, మన క్రియలన్నీ ఎవడి మీద వేస్తున్నాం? సూర్యుడి మీద. సూర్యుడికి ఉదయం లేదు, అస్తమనం లేదు. ఇంకా పైపెచ్చు వాడికి ఒక పెద్ద పాట సూర్యుడికి. శ్రీ సూర్య నారాయణ మేలుకో మమ్మేలుకో శ్రీ సూర్య నారాయణ. ఇది పెద్ద హార్మోని పెట్టి భజన చేసి వాయిస్తాడనమాట. వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ మండుతుంది వాడికి చెప్పండి? ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది వాడికి. కాదండి, వాడి నువ్వు పడుకుని అసలు అలా నిలబడినాడు మేలు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఊరికి ఏంటండి అలా కూర్చొని నిద్రపోతున్నారేంటి నేనంటే ఎలా ఉంటుంది మీకు? మీకే అలా ఉందంటే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? వాడు పడుకుంటాడా అండి మేలుకోని వీడు భజనకి? ఒకవేళ సూర్యుడు పడుకుంటే వీడు శ్రీ సూర్య నారాయణ మేలుకో అంటే అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి అబ్బా ఏమిటి వీడు డిస్టర్బ్ చేస్తున్నా అంటాడా? ఏమన్నా ఉంటుందా అలాగా? సూర్యుడంటే నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. చూడండి, లేచింది మనం, పడుకునేది మనం, ఉదయం మనకు, అస్తమనం మనకు, ఈ ఉదయాస్తమనాలు మనకు, ఇవన్నీ వాడి మీద వేస్తున్నాం. ఒకవేళ సూర్యుడు అస్తమిస్తే ఏమైపోతుందండి? అంత చీకటే. అవునా? సూర్యుడు కూడా చీకటి అయిపోతాడు. సూర్యుడికి చాలామంది భార్యలు ఉన్నారని అంటారు. నిజంగా సూర్యుడికి ఆయన ఒక మనిషి అయ్యి ఆయనకు ఒక 5 భార్యలని చెప్తారు. ఏమిటంటే పద్మిని, ఉషా, సౌమ్య, ఛాయ, 4 భార్యలు ఆయనకి. పద్మిని, ఉషా, సౌమ్య, ఛాయ, 4 భార్యలు ఆయనకి. ఇందులో ఈ 4 భార్యలు చూడండి, చాలా గొప్ప విచిత్రమైన భార్యలండి వీళ్ళు. ఇది పౌరాణికంగా చూస్తే అక్కడ ఏదో సూర్యుడు ఉన్నట్టు 4 భార్యలు ఉన్నట్టు, వాళ్ళు ఏదో పాపం 4కి 4 ఇళ్ళు ఎక్కడెక్కడో హయత్ నగర్లో ఒకటి, హిమాయత్ నగర్లో ఒకటి, లేకపోతే బంజారా హిల్స్లో ఒకటి, జూబ్లీ హిల్స్లో కట్టి తర్వాత దాన్ని ఎవడో ఆక్యుపై చేసుకుంటే వాడిని కొట్టి, ఎన్ని లేనిపోని గందరగోళాలు ఉండవు అక్కడ. ఎన్ని జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఈ 4 భార్యలు డిస్క్రిప్షన్ చూడండి. పద్మిని, ఉషా, సౌమ్య, 4 సూర్యుడి యొక్క 3. ఈ 4 ఆవిడ్ని పక్కన పెట్టండి చెప్తాను. పద్మిని అంటే పద్మం ఎలాగైతే వికసిస్తుందో ఆ రకంగా వికసించున్నటువంటి కాలం. ఉషా, ఉషస్సు, ఉషఃకాలం. సౌమ్య, సౌమ్యమైనటువంటి కాలం, సాయంకాలం. కాబట్టి ఉదయకాలం ఒకటి భార్య, మధ్యాహ్న కాలం ఒకటి రెండో భార్య, సాయంకాలం ఒకటి. ఈ 3 కాలాలకి 3 పేర్లు, పద్మిని, ఉషా, సౌమ్య అనేటువంటి పేర్లు. అందుకనే మనకు ఉషఃకాలంలో సూర్యుడు వస్తాడు కదా, ఆ తర్వాత సూర్యోదయం అవుతుంది. అప్పుడు ఎవ్వరూ వాకింగ్ చేయకూడదు. ఎందుకని? అల్ట్రావైలెట్ రేస్ చాలా గట్టిగా మన మీద పడుతూ ఉంటుంది. అందుకని ఉదయాన్నే సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడికి ఎదురుగుండా వాకింగ్ చేసేయకండి. సూర్యోదయ సమయంలో వాకింగ్ ఎప్పుడు ఈవినింగ్ టైమ్ ఈజ్ ఎక్సలెంట్, దట్ ఈస్ హెల్దీ. వాకింగ్ చేయడం ఈవినింగే, ఉదయాన్నే లేచి చేసేయకండి అలాగ సూర్యుడు. ఒకవేళ చేసుకుంటే గదిలో చేసుకోండి, ట్రెడ్మిల్ చేయండి. కానీ సూర్యుడికి అభిముఖంగా సూర్యోదయ వేళ వెళ్ళకూడదు. సూర్యోదయం కంటే ముందే లేవాలి, హెల్దీ బాడీ. అలాగనే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆయన ఎదురుగుండా వెళ్ళకూడదు. అందుకని అర్ఘ్యప్రదానాలు ఇచ్చుకున్న ఇంకోటైనా సూర్యోదయానికి ముందే అర్ఘ్యప్రదానం ఇచ్చి, సూర్యుడు ఉదయించే సమయంలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది, తీక్షణంగా ఉంటుంది. మనకు లేనిపోని జబ్బులు వస్తాయండి. అందుకని మనం లోపల కూర్చుని ఆ సూర్యోదయ కాలంలో జపం చేయాలి, ధ్యానం చేయాలి. చాలా గొప్ప శక్తి అప్పుడు. సూర్య అస్తమన సమయంలో వృద్ధార్క చాలా గొప్పది అది. అప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చు, అప్పుడు వాకింగ్ చేయొచ్చు. ఈవినింగ్ వాక్ ఈజ్ గుడ్. అర్థమైందండి? కాబట్టి ఈ సూర్యుడికి 3 భార్యలు, పద్మిని, ఉషా, సౌమ్య, ఈ 3.
ఈ నాలుగో భార్య ఛాయ. ఛాయ అంటే ఏంటి? నీడ. సూర్యుడికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. వెలుతురు ఎక్కడుంటే దానికి ఆపోజిట్ నీడ. ఇప్పుడు టార్చ్ లైట్ వేసారనుకోండి, ఇప్పుడు లైట్ ఉంది చూడండి, లైట్కి చీకటి ఎక్కడుందండి? కాంతి నా వైపు ఉంది, చీకటి ఎక్కడుంది? దాని వెనకాల ఉంది. కాబట్టి ఎప్పుడు సూర్యుడికి వెనకాలే ఉంటుంది నీడ. కాబట్టి ఆయనకి 4 భార్యలంటే 3 కాలాలు 3 భార్యలు, ఆయన నీడ 4వ భార్య. ఇది అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని ఆయనకి పాపం 4 భార్యలు, ఒక్కటితోటే నేను స్వామీజీ ఇలాగా నలిగి పిండి పిప్పి అయిపోయాను, మిక్సీలో పడ్డట్టుగా. పాప ఆయన 4తోటి ఎలా ఉండగలుగుతున్నారో పాపం. ఒకవేళ నిజంగా సూర్యుడికి 4 ఉంటే మనలాగా పిప్పి అవ్వడు. హీ నోస్ హౌ టు మేక్ పప్పీ. హీ కెన్ మేక్ పప్పీ. హీ వోంట్ బికమ్ పిప్పి. మనం అవుతాం పప్పి, పిప్పి మనం అవుతాం. మనం హీ హాజ్ ఆల్ పవర్. సోలార్ కింగ్ ఆయన. ఓకే, కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. అటువంటి సౌరశక్తి మహాశక్తి అండి అది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, అటువంటి మహాశక్తి సౌరమే ఆయన తేజస్సు ముందు వెలవెలపోతుంది. అఖండ చైతన్యం. ఆ అఖండ చైతన్యాన్ని నేను ఒక జీవుడిగా భావిస్తున్నాను. అనంతమైన చైతన్యం, దాన్ని నేను జీవుడిగా భావిస్తున్నాను. కారణం ఆ ఉపాధి, నేను అనేటువంటి అజ్ఞానం అక్కడుంది. అలాగని ఇక్కడ కూడా మనం బాగా ఆలోచిస్తే, సూర్యుడికి సూర్యోదయం లేదు, సూర్యాస్తమనం లేదు, సూర్యుడికి ఒక రూపం లేదు, మనం రూపాన్ని ఆపాదిస్తున్నాం. కాబట్టి ఒక రూపం లేదు దానికి ఒక రూపం ఇచ్చాం. కారణం మన దృష్టి దోషం. మన దృష్టి దోషం అది. దానికి సూర్యోదయం లేదు, సూర్యాస్తమనం లేదు, ఉండేది మనకు, కానీ దాని మీద ఆరోపిస్తున్నాం. కారణం అజ్ఞానం, అవివేకం. అలాగనే అఖండమై ఉన్నటువంటి పరమాత్మ తత్వానికి ఒక రూపం కల్పించాం.